బట్ ట్రూలీ అంత టేస్ట్ అయితే లేదు. అంటే మనం ఏది లేస్ కానీ ఇంతకు ముందు చిప్స్ ఉన్నాయి కదా, వాటంత టేస్ట్ అయితే లేదు. బట్ ఏదో డిఫరెంట్గా ఈ మధ్య ఎవరు చూసినా హెల్త్ 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 అంటున్నారు. అసలు జంక్ని చాలా వరకు అవాయిడ్ చేశారు, ఇంక్లూడింగ్ మీ అన్నమాట. నేను కూడా చాలా వరకు అవాయిడ్ చేశా. అంటే ఇంతకు ముందు చాలా వరకు లేస్, చిప్స్, బింగో ఇట్లా చాలా రకాలు తింటూ ఉండేదాన్ని అనమాట. టైం పాస్కి అని, లేకపోతే ఇట్లా పప్పులోకి సాంబార్లోకి అని చెప్పేసి చాలా తినేదాన్ని. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు అర్థమైంది అది జంక్, అది మంచిది కాదు అని చెప్పేసి నేను అప్పటి నుంచి ఇంకా అవాయిడ్ చేశాను అనమాట. దాని తర్వాత నుంచి నేను తినలేదు. బట్ ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో కానీ ఇట్లా బయట కానీ బాగా టాక్ వస్తుంది రణ్వీర్ సింగ్ చిప్స్ అని చెప్పేసి. సో ఇవి ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి నేను కూడా టేస్ట్ చేద్దాము, నిజంగానే ఇది షుగర్ ఫ్రీ, కొలెస్ట్రాల్ ఫ్రీ అంటున్నారు, అది నిజమా కాదా ఏంటి చెక్ చేద్దాం అని చెప్పి తెచ్చుకున్నాం. సో ఇక్కడైతే రాసుంది మనకి నో యాడెడ్ షుగర్స్, నో కొలెస్ట్రాల్, నో పామ్ ఆయిల్, నో గుల్టీ, ఇంకా లో ఫ్యాట్ అని చెప్పేసి. ఇక్కడ కూడా చూసుకుంటే షుగర్ 0 grams అని చెప్పి ఉంది ఇక్కడ. మరి ప్రోటీన్ కూడా హై ప్రోటీన్ ఉంది అనమాట. ఆల్సో ఇవి ఫ్రైడ్ కాదనమాట, బేక్డ్. ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇక్కడ బేక్డ్ అని ఉంటుంది, నాట్ ఫ్రైడ్ అనమాట ఇవి. సో నేను ఒక 4 flavors తెచ్చుకున్నా, అంటే బ్లింకిట్లో ఆర్డర్ చేశాను అనమాట. ఈ 4 ఉంటాయని అనుకుంటున్నా, ఇంకా ఈ 4 flavors. సో ఇదేమో చీజ్ టొమాటో, ఇదేమో సూపర్ మసాలా అంట, ఇంకా నెక్స్ట్ సోర్ క్రీమ్ అండ్ ఆనియన్, ఇది వచ్చేసి పుదీనా. ఇప్పుడు ఇవన్నీ మనం టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్దాము. అంటే ఇంతకు ముందున్న చిప్స్తో మ్యాచ్ అవుతుందా టేస్ట్, లేకపోతే ఎలా ఉంది అని చెప్పి. హెల్దీ కదా, మోస్ట్లీ హెల్దీ ఐటమ్స్ ఎవరు టేస్ట్ ఉండవని చెప్పి ఒక లాజిక్ ఉంటుంది కదా మనకి. సో అలానే హెల్దీగా ఉంటూ టేస్ట్ లేకుండా ఉంటాయా, లేకపోతే హెల్దీగా ఉండి టేస్ట్ బాగుంటుందా ఏంటో చూద్దాం. ఫస్ట్ నేను ఇప్పుడు ఏది ఓపెన్ చేయడానికి ఎక్సైటెడ్ ఉన్నా అంటే పుదీనా. నాకెందుకో ఇది చూడగానే మంచిగా అనిపిస్తుంది, ఓపెన్ చేయాలి తినాలనే ఫీలింగ్ వచ్చింది అనమాట. సో ఇది ఫస్ట్ ఓపెన్ చేద్దాం. టెక్స్చర్ ఇదన్నమాట, షేప్ టెక్స్చర్. వాటిల్లో అయితే లేదు మరి. పుదీనా తిన్నట్టుంది, బట్ ట్రూలీ అంత టేస్ట్ అయితే లేదు. అంటే మనం ఏది లేస్ కానీ ఇంతకు ముందు చిప్స్ ఉన్నాయి కదా, వాటంత టేస్ట్ అయితే లేదు. బట్ ఏదో డిఫరెంట్గా అనిపిస్తుంది టేస్ట్. పుదీనా ఫ్లేవర్ వస్తుంది, సాల్ట్ తగులుతుంది, సమ్ మసాలా ఫ్లేవర్ వస్తుంది, కానీ ఏదో అంత అంత సాటిస్ఫైయింగ్గా లేదనమాట. ఇక్కడ చూస్తే మల్టీగ్రెయిన్ చిప్స్ అని కూడా ఉంటుంది. మేబీ ఇంత హెల్దీ ఫుడ్ యాడ్ అవ్వడం వల్ల ఏంటో కానీ నాకైతే సాటిస్ఫైయింగ్గా లేదు. బట్ తినంగా అది అలవాటు అవుతుందేమో. ఇప్పటికే 3-4 చిప్స్ తిన్నా, బట్ ఐఎమ్ స్టిల్ ఆ సాటిస్ఫాక్షన్ రాలేదు. అలవాటు లేకపోవడం వల్ల, లేకపోతే ఎప్పుడో తిని మానేసి ఒక 2 years అయిందనమాట నేను చిప్స్ తిని మానేసి. సో ఆ చిప్స్ అలవాటు లేకపోవడం వల్ల ఏంటో తెలియట్లేదు, కానీ ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట. బాగుందని కాదు, బాగాలేదని కాదు, ఏంటో నాకు అర్థం కావట్లేదు, న్యూట్రల్గా అనిపించింది. ఈ ఫ్లేవర్ అయితే పుదీనా ఫ్లేవర్ వస్తుంది, బట్ ఏదో సంథింగ్ మిస్సింగ్ ఫీలింగ్ ఉంది నాకు. సో ఈ ఫ్లేవర్ గురించి ఇదన్నమాట. నెక్స్ట్ ఇంకో ఫ్లేవర్ ట్రై చేద్దాం. సోర్ గ్రీన్ అండ్ ఆనియన్. బేసిక్గా నాకు ఆనియన్ ఫ్లేవర్ నచ్చదు, బట్ స్టిల్ సెకండ్ ఇది ట్రై చేద్దాం. అన్నిటి మీద సేమ్ అంతే, నో యాడెడ్ షుగర్స్, నో కొలెస్ట్రాల్, ఫ్రైడ్ కాదు, బేక్డ్ అనమాట ఇవి. సో ప్రాసెస్ అంతా సేమ్, జస్ట్ ఫ్లేవర్ డిఫరెంట్ అనమాట. ఇంకా ఫస్ట్ ఉందా చూడడానికి. సోర్ క్రీమ్ అండ్ ఆనియన్ అనమాట. డిఫరెంట్ ఉంది టెక్స్చర్ కానీ, అంటే షేప్ సేమే, బట్ చూసేది కలర్ కానీ అదంతా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. టేస్ట్ చేద్దాం. ఇది ఎలా ఉందంటే గ్రీన్ కలర్ లేస్ ఉంటుంది కదా మనకి, సేమ్
ఆల్మోస్ట్ 99% సేమ్ టేస్ట్ ఉంది, బట్ అది ఇంకెక్కువ టేస్ట్ ఉంది, మేబీ ఫ్రైడ్ వల్లేమో. ఓకే, పర్లేదు, బాగానే ఉంది, ఆ టేస్ట్ని మ్యాచ్ చేసింది. బట్ ఇది హెల్దీ కాబట్టి దీనికే ప్రిఫర్ చేద్దాం. దీంట్లో ఇంకొక నాకు నచ్చిన విషయం ఏంటంటే ఎనర్జీ 164 క్యాలరీస్ అనమాట. ఆల్సో ప్రోటీన్ 10 grams ఉండిద్ది దీంట్లో. యాడెడ్ షుగర్స్ యాజ్ యూజువల్గా 0. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో మల్టీగ్రెయిన్ బ్లెండ్ ఉంటుంది. అంటే మన దాల్స్ ఉంటాయి కదా, మినపప్పు లేకపోతే జోవార్ కానీ చిక్ పీస్ కానీ ఇవన్నీ మిక్స్డ్ అనమాట ఇవి. సో అన్ని మల్టీగ్రెయిన్స్ యూజ్ చేసి అంటే మిల్క్ పౌడరు, ఆనియన్ పేస్ట్ ఇవన్నీ యూజ్ చేసి చేశారనమాట. ఈ ఫ్లేవర్ ఆనియన్ కాబట్టి ఇందులో ఆనియన్స్ యూజ్ చేశారు. మోస్ట్లీ మల్టీగ్రెయిన్స్ అయితే అన్నిటిలో ఉంటాయి, బట్ ఫ్లేవర్కి తగ్గట్టు ఇందులో ఆనియన్ యూజ్ చేయడం కానీ, పుదీనా యూజ్ చేయడం కానీ, టొమాటో యూజ్ చేయడం కానీ అలా చేశారనమాట. సో మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసారు ఇంగ్రీడియంట్స్ కూడా. బట్ టేస్ట్ అయితే మన నార్మల్ చిప్స్ అంత లేదు, బికాస్ ఆఫ్ హెల్త్ కాబట్టి, హెల్తీగా ఉంటుంది కాబట్టి బాగాలేదు అనిపిస్తుంది. నెక్స్ట్ సూపర్ మసాలా ట్రై చేద్దాం. స్పైసీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మసాలా అంటే చూద్దాం. కలర్ఫుల్గా ఉంది ఇదైతే చూడడానికి. ఏం తెలియట్లేదు. నీకేమైనా అర్థమైతే చెప్పవా? అసలు ఆ మసాలా కూడా అర్థం కావట్లేదు నాకు. సో ఇది ఎలా ఉందంటే అర్థం కాలేదు నాకు, అసలు టేస్ట్ లిటరల్లీ నాకు అర్థం కాలేదు. కాకపోతే ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే జింజరు, ఇంకేంటి టామరిండ్, లెమన్ పౌడర్. కానీ నాకు ఆ ట్యాంగరీనెస్ అది కనిపించట్లేదు, అంటే ఆ పులుపు నాకేం అంత తగలలేదు అనమాట. ఆల్సో ఇందులో పెప్పర్ ఇంకా ఆరిగానో ఇవన్నీ యూజ్ చేసారు, కానీ అంత మసాలా ఫీలింగ్ అయితే రావట్లేదు, అంత స్పైసీ ఫీలింగ్. నార్మల్గా మనకి కుర్కురే ఉండిద్ది కదా, తింటుంటే కూడా మనకు ఆ పులుపు అదంతా తెలుస్తుంది. బట్ ఇందులో అట్లా ఏం తెలియట్లేదు అనమాట, చాలా సటిల్గా ఉంది. అసలు ఏ టేస్ట్ తగలట్లేదు, ఏదో ఒక తింటున్నాం కానీ అది ఏంటో తెలియనట్టుంది అనమాట. మేబీ సాంబార్లోకో పప్పులోకో వీటిల్లో బాగుంటుందేమో నంచుకోవడానికి, ఉత్తిగా తినడానికి అయితే అంత టేస్ట్ తగలట్లేదు. మరి ఏదో పప్పులు ఇవన్నీ టేస్ట్లెస్ ఉంటాయి కదా, అవి తింటున్న ఫీలింగ్ ఉందన్నమాట. నెక్స్ట్ చీజ్ అండ్ టమాటో. టమాటో కలర్ ఇది బాగుంది, సేమ్ రెడ్ కలర్ బింగో లాగే ఉంది, బాగుంది. ఇది అంటే టమాటో ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. చిప్స్ కూడా ఇవి కొంచెం క్రిస్పీనెస్ ఉన్నాయి, ఇవి కొంచెం అంత క్రిస్పీగా లేవన్నమాట, బేక్డ్ లాగానే ఉన్నాయి. ఇవి కొంచెం క్రిస్పీగా ఉన్నాయి, బాగున్నాయి, చాలా బాగుంది. సేమ్ బింగో. సో ఇవన్నమాట 4 ఫ్లేవర్స్, అన్ని డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయి, డిఫరెంట్గా అనిపించినాయి తినడానికి కూడా. ఒక ఫ్లేవర్ తప్పించి నాకు ఆల్మోస్ట్ ఓకే. బట్ ఇది కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. మన క్లేస్ ఏంటి 10 రూపీస్కి 5 రూపీస్కి దొరికిద్ది కదా, కొన్ని ఇస్తారు మొత్తం గ్యాస్ ఫిల్ చేసి. బట్ ఇది క్వాంటిటీ వైజ్ అయితే వర్తే, చాలా మంచి క్వాంటిటీ వచ్చింది 50 రూపీస్కి. ఫైన్ అంటే గుడ్ ఓన్లీ. ఇంకా ఇప్పుడు భయపడుతూ ఉంటారు కదా పిల్లలకి పెట్టాలంటే చిప్స్ ఇవన్నీ, సో ఈ విషయంలో అయితే భయపడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా పెట్టవచ్చు మంచిగా లంచ్ బాక్సుల్లో, ఇట్లా మంచిగా తిననివ్వచ్చు అనమాట. ఇంకా కాస్ట్ అయితే 50, నార్మల్ పీపుల్ ఎఫోర్డ్ చేయడం కొంచెం కష్టమే, బట్ స్టిల్ ఓకే, పెట్టచ్చు. ఈ 4 ఫ్లేవర్స్లో నాకు నచ్చిన ఫ్లేవర్ అంటే పుదీనా అనమాట. ఫస్ట్ తినింది నాకు పుదీనా ఫ్లేవర్ తెలుస్తుంది, ఒక కొత్త ఫీలింగ్, ఎప్పుడు తినని ఫీలింగ్ అనమాట. అంటే పాత చిప్స్కి ఈ చిప్స్కి అసలు కంపారిజన్ లేకుండా చాలా డిఫరెంట్గా అనిపించింది. ఈ 4 ఫ్లేవర్స్లో ఇది నాకు ఫస్ట్ ప్రయారిటీ. అంటే ఫస్ట్ తిన్నప్పుడు ఏంటంటే
ఒక 2-3 చిప్స్ తినేంత వరకు నాకు టేస్ట్ అర్థం కాలేదు. బట్ తినంగా తినంగా ఇది బాగుంది, ఇది బాగా నచ్చింది అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ నాకు 3 ఈక్వల్గా అనిపిస్తున్నాయి. నేను ఏది చూస్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఓకే, టొమాటో ఫ్లేవర్. ఎందుకంటే యాజ్ యూజువల్ బింగో లాగా ఉందని చెప్పా కదా నేను, ఇంకా అలానే ఉంది, కొత్తగా ఏం లేదు ఇది. బట్ మిగిలిన వాటితో కంపేర్ చేస్తే ఇది బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. సో అందుకే నాకు ఇది సెకండ్ పొజిషన్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఆనియన్, సేమ్ గ్రీన్ కలర్ లేస్కి కొంచెం దగ్గరలో ఉంది, ఇది బాగుంది, ఇది థర్డ్ పొజిషన్ అనమాట నాకు ఇది. లాస్ట్ మసాలా, ఏం తెలియలేదు నాకు ఇందులో, అసలు టేస్ట్ తెలియట్లేదు అనమాట, అందుకే ఇది లాస్ట్ పొజిషన్. ఇది నేను ఎక్కువ తినను ఇంకా. సో ఇవన్నమాట, టేస్ట్ ఇట్లా ఉంది. హెల్తీగా బాగుంటుంది అంటున్నారు కాబట్టి ట్రై చేయొచ్చు, మల్టీగ్రెయిన్స్ ఇవన్నీ యూజ్ చేశారు కాబట్టి. సో ఇదన్నమాట వీడియో. బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.